చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గోడ పైన అయితే మా గార్డెన్ చిన్న పాట్స్లో అయితే పెట్టున్నాను. దీంట్లో అయితే శామగడ్డలు అయితే మాకు వచ్చాయని చెప్పా కదా, అది కంప్లీట్ వీడియో అయితే చూపిస్తానని చెప్పా కదా, దానికైతే నేనైతే స్టార్ట్ చేశాను ఇది చూపించడానికి. పాస్ట్లో అయితే ఇలా ఉన్నాయి, 6 months బ్యాక్ అయితే. దీంట్లో అయితే అంతర పంటగా తోటకూర కూడా వేశాను. తోటకూర అలాగే కొన్ని ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేశాను, ఎర్రగడ్డలు. వాటర్తో బాగా అయితే ఆడుకున్నాను కూడా, ఈ ప్లాంట్స్తో చాలా బాగున్నాయి. ఇవైతే 4 పార్ట్స్లో అయితే వేశాను ఫ్రెండ్స్. ఇవి ఆఫ్టర్ ఇప్పుడైతే 6 months తర్వాత అయితే ఇలా పూర్తిగా అయితే ఎండిపోయింది. తోటకూర అంతా అయితే తీసేసుకున్నాను. అందుకని ఈ పాట్స్ అన్నీ కూడా ఇలా తీసి చెక్ చేస్తున్నాను, దీంట్లో ఏమైనా గడ్డలు వచ్చాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను. చామగడ్డల కోసం ఇలా అయితే కంప్లీట్గా అయితే తీస్తున్నాను. పాట్స్ అన్నీ అయితే ఎండిపోయాయి కాబట్టి మనకు ఏమంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం అనేది, దాంట్లో అయితే చామగడ్డలు ప్లాంట్స్ మొత్తం ఎండిపోయాయంటే మనకు రెడీ అయినట్టు, గడ్డల లోపల రెడీ అయినట్టు. లేదంటే మళ్ళీ వాటర్ దానికి ఎక్కువ అయ్యాయంటే మళ్ళీ అవి కూడా మొలకెత్తేస్తాయి అన్నీ. దీంట్లో అయితే టమాటా ప్లాంట్ కూడా గ్రో అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నేనైతే ఇవి రిమూవ్ చేయాలి కాబట్టి తీసేసాను. చిన్న 2 టమాటాస్ అయితే ఉన్నాయి, చిన్న చిన్నవే కాసాయి బిఫోర్ కూడా దీంట్లో. ఇలాగే ఒకే పాట్లోనే 2-3 ప్లాంట్స్ అయితే పెట్టేశాను నేను, ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేదు, పాట్సే కదా అనేసని. ఈ సందులో అయితే మాకు కాంపౌండ్ వాల్ గోడ పైన అయితే పెట్టాను. దీంట్లో అయితే ఆనియన్స్ కూడా పెట్టాను, కానీ ఒక్కసారి కూడా కోసుకోలేదు. అవి షోగా ఉన్నాయి అనేసని అలాగే వదిలేశాను. కానీ ఈ చామగడ్డలు మాత్రం తీస్తున్నాను యూస్ చేయడానికైతే. వీటిల్లో మొలకలు నాటివి మళ్ళీ నాటేదానికైతే సపరేట్ చేస్తాను మళ్ళీ. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే నేను కొద్దిగా వాడిపోయాయి, ఎండిపోయాయి, ఆకులు లేవు అన్నీ పెరికేశాను. అప్పుడైతే ఏం రాలేదు. ఆ పాట్ మొత్తం కూడా చెక్ చేశాను, లోపలంతా కూడా ఏం లేదు. పైనే గడ్డ, ఈ రాళ్ళు కూడా చూస్తుంటే ఏదో గడ్డల్లాగా అనిపించాయి, కానీ కాదు, మొత్తం పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. మదర్ ప్లాంట్ పక్కనే బేబీ ప్లాంట్స్, బేబీ లాగా పక్కనే అతుక్కొని అయితే ఉన్నాయి చామగడ్డలు. ఇంకా లోపలైతే ఏం లేవు, ఒకే దగ్గర అయితే ఉన్నాయి అన్నీ అయితే. ఇలా అయితే ప్రతి పార్ట్ అయితే తీసి చెక్ చేసాము. మా వాడైతే నేను తీస్తాను అంటున్నాడు. బ్రేక్ అయిపోతాయి నాన్న అని చెప్పాను. ఒకటైతే బ్రేక్ అయిపోయింది. అలాగైనా మనం కూడా బ్రేక్ చేసేదే, కానీ వీడియోలో చూపించడానికి ఫుల్గా ఉంటుంది, కంప్లీట్గా నీట్గా ఉంటుందని నేనైతే అలాగే పట్టుకున్నాను. ఒక గడ్డ పెట్టాను ఫ్రెండ్స్, దానికైతే ఒక 10 దాకా వచ్చాయి. దీంట్లో 3 పెట్టినట్టున్నాను. ఒక పాట్లో 1 పెడితే సరిపోతుంది, అది ఫుల్గా వచ్చేస్తాయి చుట్టూ. దీంట్లో అయితే నేను వదిలేయడం వల్ల గడ్డి కూడా బాగా మొలిచిపోయింది. మళ్ళీ ఏ ప్లాంట్స్ వేయలేదు, వాటర్ మాత్రం లైట్గా చేస్తూ వచ్చాను. కానీ కొద్ది రోజులుగా అయితే చేయలేదు వాటర్ కూడా. వాటర్ పోస్తుంటే మళ్ళీ మొలకలు వచ్చేసి అవే పెరిగిపోయి ఉంటాయేమో. వాటర్ పోయిందే మంచిదైంది. మట్టి కూడా చాలా గట్టిగా అయిపోయింది, అస్సలు సాఫ్ట్గా లేకుండా. ఈ గడ్డి చెట్లు అన్నీ, పిచ్చి చెట్లు అన్నీ కూడా పెరిగే పని అయింది. మొత్తం అన్నీ తీసేసాను నీట్గా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇన్ని వస్తాయని. సాయిల్లో నాటినట్టు వచ్చాయి. ఈ గ్రో బ్యాగ్స్ వల్లే అనుకుంటాను. ఈ గ్రో బ్యాగ్స్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, 6 వచ్చాయి. చాలా బాగున్నాయి గ్రో బ్యాగ్స్ కూడా. అసలు దగ్గర 1 yearగా అయితే ఒక్క రవ్వ కూడా స్పాయిల్ అవ్వలేదు. ఎందుకంటే మా కాంపౌండ్ వాళ్ళకి ఎక్కువ సన్లైట్ పడదు కూడా, మోస్ట్లీ ఈ సమ్మర్లోనే వస్తుంది. కానీ ఈ సన్లైట్కే బాగా గ్రో అయ్యాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సందు మొత్తం గబ్బు అయింది, మట్టి అంతా కుమ్మరిచ్చి. ఇది క్లీన్ చేయడం ఇంకా పని. 4 పార్ట్స్ని అయితే తీసేసాము. లాస్ట్ పెయింట్ డబ్బాలు ఉన్నాయి, వాటిని కూడా పక్కకు జరుపుకొని వీటిని అన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టే కొందికి చాలా శ్రమ అయింది. మనమైతే 1 kg 14-15 ఇచ్చి తెచ్చేసుకుంటాము. అది వర్క్ ఉండదు, ఏ వర్క్ ఉండదు. ఇలా అయితే ప్లాంట్స్ పెంచడం అనేది కొద్దిగా ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువైపోతుంది.
చూసారా దీంట్లో ప్లాంట్ అలాగే కనిపిస్తూ ఉంది. ఈ ప్లాంట్ అదే చామగడ్డల ఆకులు అయితే షో కోసమే పెట్టాను, మెయిన్గా గడ్డల కోసం కాకుండా. ఆ షోతో పాటు మనకు గడ్డలు కూడా వచ్చాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, షో ప్లాంట్స్ లాగుంటాయి, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఆకులు కూడా బాగుంటాయి చూడడానికి, షోగా ఉంటుంది ప్లాంట్స్. మీరు కూడా ఎప్పుడైనా తెచ్చినప్పుడు 1 or 2 పెట్టండి, బాగుంటుంది. పాట్స్ ఉంటే, స్పేస్ ఉంటే కూడా పెట్టచ్చు. ఈ కంప్లీట్ వీడియో అయితే పెడుతున్నాను మీకోసం అయితే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదైతే లాస్ట్ పార్ట్, దీంట్లో అయితే పెద్ద పెద్దవి వచ్చాయి. ఇవి 2 days ఆరాయంటే కూడా బాగుంటాయి. ఇవి కొంచెం ఇవన్నీ అయితే ఈ 4 partsలో అయితే నేను వెయిట్ మిషన్లో అయితే పెట్టాను. 1 kg వరకు అయితే ఉన్నాయి. దీనికైతే నేను బనానా పిల్స్, రైస్ వాటర్ అన్నీ పోస్తూ ఉన్నాను, బాగా హెల్తీగా గ్రో అవడానికి. మెయిన్ అయితే గ్రో బ్యాగ్స్ వల్లే ఇంత బాగా వచ్చింది, గ్రో అయింది అనుకుంటున్నాను. అంతకుముందు సిమెంట్ తొట్టెల్లో పెడితే కూడా సరిగ్గా రాలేదు. ఈ గ్రో బ్యాగ్స్లో అయితే బాగా వచ్చాయి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా అయితే చామగడ్డలు అయితే రావడం అనేది మన గార్డెన్లో. లోపల ఎక్కడ కానీ లేవు, పైనే ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర. మా బాబు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా అయితే మా గార్డెన్ వీడియో అయితే కంప్లీట్గా పెట్టేశాను. ఇంకైతే వేరే ప్లాంట్స్ అయితే ఉన్నాయి, దాంట్లో అంతా ఏం పెట్టలేదు. అంటే చామగడ్డలు పెట్టలేదు, వేరే ప్లాంట్స్ అయితే పెట్టాము. ఈ సమ్మర్లో ఏ ప్లాంట్స్ అయినా సరిగ్గా వాటర్ ఉంటేనే ఫ్రెండ్స్, లేకపోతే సరిగ్గా గ్రో అయితే అవ్వవు. వాటరింగ్ బాగా ఇవ్వాలి, వాటర్ అనేది బాగా పోయాలి చెట్లకి, అప్పుడే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి. వాటర్ పోయకుండా ఎండిపోయాయి కొద్దిగా, సాయిల్ మొత్తము. పాట్స్ కదా, కొద్దిగా ఎక్కువగానే పోస్తూ ఉండాలి. ఇలా అయితే మా గార్డెన్ కంప్లీట్ వీడియో అయితే మీకు పెట్టేశాను. మా బాబు వాటిని అయితే అన్ని ప్లేట్లలో పెడుతూ ఉన్నాడు. నేనైతే చెప్తూ ఉన్నాను, కింద వేసామంటే సాయిల్లో అయితే కలుస్తాయి, అన్నీ బాగా వాష్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మట్టిలో గ్రో అయ్యాయి కదా. మా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంప్లీట్ వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే. వేర్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.